జాను కాలేజ్కి వెళ్తే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారని చెప్పి ఇకపై జానుకి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి జయ అంటూ ఉంటే, అలా ఎలా బాబు, జాను బాగా చదువుతుందని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుందని మేము పెళ్లి తర్వాత కూడా తనని కాలేజ్కి పంపిద్దామని అనుకుంటున్నాము. మీరు కూడా అప్పుడు ఒప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు ఇలా అంటారేంటి బాబు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జానుని కాలేజ్కి మాత్రమే వెళ్ళొద్దని అంటున్నాను, అంతేకాని చదువు మానేమని నేను అనడం లేదండి. ఇప్పటి నుండి తనకి నేను హోమ్ ట్యూషన్ పెట్టించబోతున్నాను. కాలేజీలో తనకి చదువు చెప్పే లెక్చరర్స్ ఇంటికి వచ్చి జానుకి పాఠాలు చెప్తారు. తను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్స్ మాత్రమే కాలేజ్కి వెళ్ళి రాస్తే సరిపోతుందని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను, అది కాదండి, అలా హోమ్ ట్యూషన్ పెట్టించుకొని చదివితే నాకంత కంఫర్ట్గా అనిపించదు, కాలేజ్కి వెళ్ళి చదవడమే బాగా అనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జానుతో, నేను నీ గురించి ఆలోచించే చెప్తున్నాను జాను అని చెప్పి అంటూ ఉంటే, అవునవును, బావగారు ఏం చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తారు జాను, ఎందుకు ఇప్పుడు బావగారు చెప్పేదానికి నువ్వు వద్దంటున్నావు? అయినా హోమ్ ట్యూషన్ పెట్టించుకొని హ్యాపీగా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి రాసి వస్తే సరిపోతుంది, బావగారు చెప్పేది బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, సరే అండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తానని జాను అంటూ ఉంటుంది. ఓకే జాను, నీ ఇష్టం అని చెప్పి జై అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక ఎలాగైనా సరే జాను కాలేజ్కి వెళ్ళకూడదని, విశ్వాని కలవకూడదని చెప్పి జై ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఖుషికి జ్వరంగా ఉన్నట్టుగా భార్గవ్ తులసికి ఫోటో పంపించడంతో తులసి లక్ష్మిని వెంట పెట్టుకొని పరుగున సుపర్ణ ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి రాగానే ఖుషి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని హక్ చేసుకుంటుంది. అమ్మ ఖుషి, నీకేం కాలేదు కదా అని చెప్పి తులసి ముద్దులు పెడుతూ ఉంటే, లేదమ్మా నాకేం కాలేదు, నేను బాగున్నాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. సార్, రాత్రి ఖుషికి జ్వరం అని చెప్పి ఫోటో పంపించారు కదా సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటే, అవును పంపించాను, అప్పుడు ఖుషికి కాస్త జ్వరంగానే అనిపించింది, నిద్రలో నిన్ను కలవరించింది కూడా అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. సార్, మీరు ఏమనుకోకపోతే నేను 2 రోజులకు ఒకసారి వచ్చి ఖుషి పాపని చూసి వెళ్తాను, ప్లీజ్ సార్, మేడం ప్లీజ్ మేడం అని చెప్పి తులసి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో సుపర్ణిక వాళ్ళ అత్త, సరే అలాగే, నువ్వు కోరుకున్నట్టుగా 2 రోజులకు ఒకసారి ఏంటి, రోజు కూడా వచ్చి చూసిపోవచ్చు, కానీ అందుకు నువ్వు ఒక పని చేయాలి అని అంటూ ఉంటే, ఏం చేయాలో చెప్పండి మేడం అని తులసి అంటూ ఉంటుంది. దాంతో సుపర్ణిక, నువ్వు కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలని అంటూ ఉంటే, ఏం డాక్యుమెంట్స్ అని తులసి అడుగుతుంది. దాంతో సుపర్ణిక, మా అన్నయ్య చనిపోయే 2 రోజుల ముందు ఆస్తికి సంబంధించిన హక్కులన్నీ కూడా నీ పేరు మీద రాశాడు, అలాగే ఖుషి బాధ్యత కూడా నీకే అప్పగించాడు, నువ్వు ఆ ఆస్తికి నీకు ఎటువంటి సంబంధం లేదని పౌర పట్టాన్ని నా పేరు మీదకు మారుస్తున్నట్టుగా సంతకం చేస్తే వారానికి ఒకసారి కానీ రోజు కానీ వచ్చి చూడొచ్చు అని అంటూ ఉంటే, ఈ ఆస్తిపాస్తులు మాకెందుకండి, పాపని చూడనిస్తే మాకంతే చాలు అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో భార్గవ్ డాక్యుమెంట్స్ తీసుకురా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటే, భార్గవ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. మీరు అన్నట్టుగా వారానికి ఒకసారి వచ్చి మీరు ఖుషిని చూసిపోండి అని చెప్పి తులసి అనడంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మేము వచ్చి ఖుషిని చూసిపోవడం ఏంటని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. దాంతో తులసి, ఎందుకంటే ఖుషి బాధ్యత నేనే తీసుకోబోతున్నాను, మీరు చెప్పినట్టుగా ఆస్తికి నాకు ఎటువంటి సంబంధం లేదని నేను డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తాను, అలాగే మీరు కూడా కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలి, ఖుషికి మీకు సంబంధం లేదని, ఖుషి బాధ్యత పూర్తిగా నాకు అప్పగిస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలని చెప్పి తులసి కండిషన్ పెట్టడంతో సుపర్ణిక వాళ్ళు తులసి చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఇక అలా తులసి సుపర్ణిక ఇద్దరు కూడా సంతకాలు చేసుకుంటారు. ఇక ఖుషి పాప ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మ అయితే ఈ రోజు నుండి నేను నీ దగ్గరే ఉండబోతున్నాను అనమాట, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, నువ్వే నాకు భోజనం తినిపిస్తావు కదా అని చెప్పి ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి,
ఖుషి పాపని నేను ఇప్పుడు తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఆగు తులసి, అప్పుడే కాదు, రేపు ఉదయం మనం కోర్టుకు వెళ్ళాలి. కోర్టులో హియరింగ్ జరుగుతుంది కదా, ఆ హియరింగ్ అప్పుడు నువ్వు రాసిచ్చిన డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత కోర్టు వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన హక్కులన్నీ కూడా నాకు అప్పగిస్తారు. అప్పుడు ఖుషి బాధ్యతని నీకు అప్పగిస్తాను. ఖుషి నువ్వు రేపటి నుండి నీతో పాటు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటే, సరే మేడం, ఈ ఒక్కరోజే కదా, ఇన్ని రోజులు వెయిట్ చేస్తుందని ఈ ఒక్కరోజు వెయిట్ చేయలేనా? అలాగే రేపు నేను కూడా కోర్టుకు వస్తాను. కోర్టు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన హక్కులన్నీ కూడా మీకు చెందుతాయని చెప్పిన తర్వాత అప్పుడు నేను ఖుషి బాధ్యత తీసుకుంటానని చెప్పి తులసి అక్కడి నుండి వచ్చేస్తుంది. మరోపక్క సిద్ధు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. అప్పుడు అందరూ కూడా డిన్నర్ చేసిన తర్వాత సిద్ధు తన ఫ్రెండ్తో నేను కళ్యాణిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటని వినేసిన నీలిమ ఎలాగైనా సరే సిద్ధు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా సిద్ధు ఫోన్ ఛార్జింగ్ పెట్టున్నప్పుడు తన ఫోన్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయి ఫోటో సిద్ధు ఫోన్లో ఉండే ఉంటుంది. సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చెప్పి నీలిమ ఫోన్ చెక్ చేస్తూ ఉంటే తులసి ఫోటో కనిపిస్తుంది. ఇక అప్పుడే సిద్ధు అక్కడికి వస్తాడు. వదిన, మీరేం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, సిద్ధు, నీతో ఒక విషయం మాట్లాడాలి. నీ ఫోన్లో తులసి ఫోటో ఉందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధు, అదేంటి వదిన, అసలు మీరు నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తున్నారని అంటూ ఉంటే, ఉదయం నువ్వు నీ ఫ్రెండ్తో కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబితే విన్నాను. అందుకే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఇలా నీ ఫోన్ చూస్తున్నాను. ఇంతకీ కీర్తి ఆడపడుచు తులసి ఫోటో నీ ఫోన్లో ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటే, తులసి ఫోటో నా ఫోన్లోనా? తన ఫోటో నా ఫోన్లో ఎందుకు ఉంటుంది వదిన అని చెప్పి సిద్ధు ఫోన్ని చెక్ చేసుకునేసరికి తను అనుకుంటున్న కళ్యాణి ఫోటో కావడంతో, తను తులసి కాదు వదిన, తన పేరు కళ్యాణి అని చెప్పి సిద్ధు అంటాడు. దాంతో నీలిమ, లేదు సిద్ధు, ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు, తను మన ఇంటికి కూడా వచ్చింది, ఆ అమ్మాయి కీర్తి వాళ్ళ ఆడపడుచు తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నేను ప్రేమిస్తున్న కళ్యాణి తులసి ఇద్దరు ఒకటే అనమాట అని చెప్పి సిద్ధు ఎలాగైనా సరే తులసి గురించి డీటెయిల్స్ కనుక్కోవాలని అనుకుంటాడు. ఇక వెంటనే కీర్తికి ఫోన్ చేసి, కీర్తి, అర్జెంటుగా నేను ఒకసారి కలవాలి, నువ్వు ఒక్కదానివే బయటికి రా అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు బండి మీద కీర్తి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తాడు. ఇక అలా కీర్తి ఇంట్లో నుండి ఒంటరిగా బయటకు వస్తుంది. ఏంట్రా, నేను ఎన్నిసార్లు మా అత్తారి ఇంటికి రమ్మని చెప్పినా ఒక్కసారి కూడా రాలేదు, ఎంత బతిమిలాడినా రానివాడివి, ఈరోజు నీ అంతటి నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పావు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి విషయం అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు ఆ ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇది మీ అత్తగారిలా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటే, అవునని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. మీ అత్తగారి పేరేంటి అని సిద్ధు అడుగుతాడు. దాంతో లక్ష్మి అని కీర్తి చెప్పడంతో, అంటే నాకు పరిచయమైన లక్ష్మి అక్కే కీర్తి వాళ్ళ అత్తగారా అని చెప్పి సిద్ధు షాక్లో ఉండిపోతాడు. తర్వాత తులసి గురించి అడుగుదామని చెప్పి, తులసి అనే అమ్మాయి నీ ఆడపడుచా అని చెప్పి సిద్ధు అంటాడు. దాంతో, అవునరా, ఇంత ప్రత్యేకంగా తులసి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. దాంతో సిద్ధు, ఏం లేదు, తులసి ఇప్పుడు ఇంట్లో ఉందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే, రే, నువ్వు తులసి గురించి అడగడం ఏంటిరా, కొంప తీసి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఆ అమ్మాయి తులసి అయితే కాదు కదా, ఒకవేళ తులసి అయితే ఇప్పుడే మర్చిపో, ఎందుకంటే ఆ అమ్మాయి సంగతి నీకు తెలీదు, నా ఆడపడుచని కాదు, కానీ ఆ అమ్మాయి జాతకం అస్సలు ఏమీ బాగోదు, పెళ్లి పీటల మీదే ఆగిపోయింది, తనని పెళ్లి చేసుకోవాల్సిన వాడు పైకి పోయాడు, కుజదోషం ఉందని ఎంతోమంది తనని రిజెక్ట్ చేశారు, తన జాతకం అటువంటిది, తనని ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇక అంతే, ఒకవేళ నీ మనసులో ఏమైనా అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మానుకో అని చెప్పి, తన మెడలో తాళి కట్టాల్సిన వాడు యాక్సిడెంట్లో చనిపోవడంతో అప్పటి నుండి అసలు తనకు ఎవరైనా సంబంధం తీసుకురావాలంటేనే భయపడుతున్నారని చెప్పి
కీర్తి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెబుతుంది. కీర్తి మాటల ద్వారా సిద్ధు యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు. ఇక మొత్తం విన్న తర్వాత తులసికి తన వల్లే అన్యాయం జరిగిందని చెప్పి సిద్ధు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.